వికారాబాద్ జిల్లా దోమ ప్రభుత్వ ఆస్పత్రిని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో ఆసుపత్రిలో అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 గంటలు అందుబాటులో ఉండాల్సిన అటెండర్ గాని, ఇన్ఛార్జ్ గాని, నర్సులు గాని ఎవరూ లేకపోవడం ఏంటని, ఇక్కడ ఎవరో ఒకరు వచ్చిన తర్వాతనే మిగతా వాళ్లు వెళ్లాలి కదా అని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ నిర్లక్ష్యం వహించిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఎవరు లేరమ్మా, ఎవరు లేరు, అటెండర్ లేరు, ఎవరు లేరు. మేమంతా హాస్పిటల్ అన్ని రౌండ్ చేసి వచ్చినప్పుడు నేను బయట పేషెంట్స్తో పాటు ఇక్కడ కూర్చోన్నాను. ఏం పేరమ్మా పేషెంట్? పేరేం పేరమ్మా? కవిత అని పేషెంట్ ఉంది ఇక్కడ. వాళ్ళ ఫాదర్ ఉన్నాడు, దాదాపూర్ నుంచి వచ్చింది. ఎవ్వరు మంచి లేదమ్మా. మా కార్లు వచ్చారు. నువ్వు డాక్టర్ అమ్మా? రైతారు డాక్టర్ అమ్మా? ఎక్కడ ఉంటావు నువ్వు? అక్కడ అంటే సండే రోజు వర్క్ ఉండదా మీకు? ఏం చేయాలి అంటే మీరు ఉండరు కానీ మీరు నర్సెస్ వాళ్ళు ఉండాలి అంతేనా? మరి ఎవరు లేకుంటే ఇట్లా లైట్లన్నీ వేసి దర్వాజాలు తెరిచి పోతే ఇట్లా అంటున్నా. ఎవరైనా ఉండాలి కదా. తీసుకోమ్మా, రామ్మా.